పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఉపవాసం మన పూర్వీకులు అనాదిగా దేవుళ్ళ పూజకు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి బాలాజీ శనివారం అనగానే వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారు. వెంకటేశ్వర స్వామి ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం పూట భోజనం చేయకుండా టిఫిన్ చేస్తారు. అదేవిధంగా గురువారం నాడు సాయిబాబా భక్తి సంకేతంగా ఆ రోజు కూడా ఉపవాసం చేస్తారు. కొంతమంది అన్నం మానేసి టిఫిన్లు తింటారు. కొంతమంది పూర్తిగా రోజంతా ఉపవాసం చేస్తారు. కార్తీక మాసంలో ఉపవాసాలు చేస్తారు. కార్తీక ఉపవాసాలు. అలాగే క్రైస్తవులు ఉపవాస దీక్షలను చేస్తుంటారు. ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా ఉపవాసం చేస్తారు. మన పూర్వీకులు వివిధ మతాచారాలకు అనుకూలంగా ఉపవాసం అనేది ప్రవేశపెట్టి అది మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చేస్తున్నారు. ఉపవాసం అనేది ఒక పక్క భక్తి, మరో పక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉపవాసము పూర్తిగా ఏమీ తీసుకోకుండా గోరువెచ్చటి నీళ్ళు, నిమ్మరసము, తేనె గంటకు ఒక గ్లాసు ఈ మిశ్రమం తీసుకోవటం ద్వారా ఉపవాసం చేయొచ్చు. ఆ రోజుకు కావలసిన శక్తి మనకు తేనె ద్వారా లభిస్తుంది. తేనె రోజంతా కలిపి ఒక 200 గ్రాముల తేనెను వినియోగించవచ్చు. ఇంకా ఉపవాసము వల్ల మనకు కలిగే ప్రయోజనాలు 10 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, రక్తము శుద్ధి కాబడుతుంది. రక్తంలో ఉండే మలినాలు, రక్తంలో ఉండే విష పదార్థాలు, రక్తంలో ఉండే వ్యర్థాలన్నీ కూడా మూత్రము ద్వారా, మలము ద్వారా, చెమట ద్వారా విసర్జించబడతాయి. రక్తంలో శుద్ధి కార్యక్రమం చేపట్టబడుతుంది. 2, ఉపవాసము ద్వారా క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్లో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి. క్లోమ గ్రంథిలో ఉండే హార్మోన్ల ఉత్పత్తే కాకుండా శరీర అవయవాలలో ఉండే వివిధ హార్మోన్లు కూడా సమతుల్యతతో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కనుక ఉపవాసము శరీరములో హార్మోన్ల సమతుల్యతను సాధించడానికి ఉపయోగపడుతుంది. 3, మనం ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల జీర్ణకోశ వ్యవస్థకు, జీర్ణకోశానికి జీర్ణ రసాలు ఉత్పత్తి చేసే గ్రంథులకు మనము రెస్ట్ ఇస్తున్నాం, విశ్రాంతి ఇస్తున్నాం. జీర్ణాశయము, కాలేయము, క్లోమ గ్రంథి, చిన్న పేగులు ఇవన్నీ కూడా విశ్రాంతి తీసుకోవటం వల్ల తదుపరి అవి ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేయటం, జీర్ణ ప్రక్రియ ప్రేరేపించబడుతుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. అజీర్ణము లేకుండా పోతుంది. 4, ఉపవాసం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉపవాసం ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన టీబీ, టైఫాయిడ్, కలరా, కామెర్లు, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనం లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. వైరస్లు కూడా శరీరంలో ప్రవేశించకుండా కోవిడ్ మహమ్మారి, చికెన్ పాక్స్, మంకీ పాక్స్, స్వైన్ ఫ్లూ, జికా వైరస్, నిఫా వైరస్ లాంటి రకరకాల వైరస్లను కూడా అడ్డుకుంటుంది. 5, రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు ఉపవాసము చేయటం వల్ల
చక్కగా రక్తపోటు బీపీ నియంత్రణలో ఉంటుంది. 6 కొంతమంది వ్యసనాలకు అలవాటైపోయారు. సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జర్దా, కిళ్ళి లాంటి పొగాకు ఉత్పత్తులకు బానిసలయ్యారు. ఈ బానిసలైన వాళ్ళు ఆ చెడు అలవాటైన పొగాకు ఉత్పత్తుల నుంచి విముక్తి పొందాలంటే ఒక ట్యాబ్లెట్ అల్లోపతి ఇంగ్లీష్ మందు అందుబాటులోకి వచ్చింది. దీన్ని సన్ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దాని పేరు బూప్రాన్ XL, BUPRONXL. 150 మిల్లీగ్రాములు ఉదయం టిఫిన్ తర్వాత వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు, అటువంటి కోరిక కూడా కలగదు. ఈ పొగాకు ఉత్పత్తులను విడనాడటానికి ఈ ఉపవాసం అనేది దోహదపడుతుంది. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ పేరేదైనా ఆ మద్యాన్ని విడనాడటానికి, గుట్కా లాంటి చెడు అలవాట్లను విడనాడటానికి, మాదక ద్రవ్యాలకు దూరం అవ్వటానికి ఉపవాసము క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 7 స్థూలకాయము, భారీ కాయం ఉన్నవారు బరువు తగ్గటానికి గోరువెచ్చని నీళ్లు, నిమ్మకాయ, తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా అనే ఒక రక్త పరీక్ష చేయించండి. T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి ఆశించిన రీతిలో పనిచేయటం లేదు. థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించగానే బరువు తగ్గుతారు. అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్లు జీవితకాలం వాడవలసి ఉంటుంది. ఉపవాసము బరువు తగ్గటానికి ఒక దివ్య ఔషధంగా భావించాలి. 8 కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల అరిగిపోవటం,